చూస్తున్నారు కదా, ఈ బోర్డులో ఉన్నటువంటి పేరు మరి హెబ్రీలో రాసిబడి ఉన్నది. మరి దేవుని పరిశుద్ధ గ్రంథంలో అయితే మరి సంసోను దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూడగలుగుతాము. ఏంటంటే, దేవుడు నాకు ఒకసారి బలం ఇమ్మని అడుగుతాడు, ఒక్కసారిగా నేను ఫిలిష్తీయుల మీద విజయం పొందాలి అని ప్రార్థన చేస్తాడు. ఎక్కడైనా మనం పరిశీలన చేసుకుంటే దెలీలా ఇంటికాడ ఉన్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 16:4 దెలీలా దగ్గర ఉన్నప్పుడు మరి ఆవిడ పట్టుకొని మరి ఫిలిష్తీయులు అందరూ కూడా సంసోన్ని బంధించినట్టుగా మనం చూడగలుగుతాం. బంధించిన తర్వాత ఆయన 2 స్తంభాలకి ఆయన కట్టేసి 2 చేతులు మరి ఇలాగ సాగదీసి ఇలాగ బంధించినప్పుడు అక్కడ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసినటువంటిగా అది ఇది ఇక్కడ బోర్డుగా మనం చూడగలుగుతున్నాం. ప్రార్థన మరి దేవునికి మొరపెట్టుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాము. ఒక్కసారి బలం ఇయ్యి, ఒక్కసారి బలం ఇచ్చిన వెంటనే నేను శక్తి పొందుతానని ప్రార్థన చేసినట్టుగా చూడగలుగుతున్నాము. అయితే మరి ప్రార్థన చేసిన తర్వాత వెంటనే బలం ఇచ్చి మరి వారందరి మీద విజయం పొందిన తర్వాత ఇక్కడ ఆయన తర్వాత అక్కడ ఆ వారితో పాటు కూడా ఆయన ఇక్కడ చనిపోయినట్టుగా చూస్తున్నాం. ఒకటి మనోహ, ఒకటి మరి సంసోనుగా మనం చూడగలుగుతున్నాము. అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత మరి దేవుడు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒకే స్థలంలో ఇక్కడ పెట్టినట్టుగా మనం చూడగలుగుతున్నాము. ఈ స్థలాన్ని మరి సందర్శించడానికి ఇచ్చిన ధన్యతకి వందనాలు తెలియజేస్తున్నాము. మరి చూడండి, మరి అక్కడ ఏ విధంగా ప్రార్థన చేసి ఏ విధంగా వారి మీద అందరి మీద జయించాడో తర్వాత మరి ఇక్కడ తీసుకొచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగినట్లయితే మరి 16వ అధ్యాయము ఆఖరి వచ్చిన మనం చూస్తే 31వ అధ్యాయంలో మనం చూడగలుగుతాము కదా. చూడండి, తండ్రి ఇంటి వారును కూడి అతనిని మోసుకొచ్చి జెరియాకును ఎఫ్తాయిముల మధ్యనున్న అవి చూస్తున్నారు కదా. ఈ స్థలము ఒక దూర ప్రాంతం నుండి ఆ కొండల్లో ఆ దూరంగా కనిపిస్తున్నదే. మరి అటువైపున ఉన్నటువంటి ఒకవైపు మరి గాజా వైపుగా మనం చూడగలుగుతాము. మరి మరొక ఇటువైపు మరి చాలా అందమైన ప్రదేశంగా కూడా మనం చూడగలుగుతున్నాము. ఆ ప్రదేశం నుండే ఇక్కడికి మరి సంసోన్ని తీసుకొచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాము. అక్కడ నుండే మరి దెలీలా ఇంటి దగ్గర నుంచి ఫిలిష్తీయులు పట్టుకుని మరి సంసోన్ని ఏ విధంగా బంధించారు, మరి ఏ విధంగా సంసోన్ని మరి పట్టుకొని ఏ విధంగా బంధించారు మరి మనం చూడగలుగుతున్నాము. ఆ స్థలం నుండి మరి తర్వాత ఇక్కడికి మరి బెత్షెమెషుకు తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాము. ఆ స్థలంలోనే మరి ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో కష్టాలు పడి మరి చనిపోతున్న సమయంలో కూడా దేవునికి మొర్రపెట్టినప్పుడు మంచి బలమును శక్తిని మరి సంసోనికి ఇచ్చినట్టుగా మనము చూడగలుగుతున్నాము. మరి 2 చేతులు మరి 2 స్తంభాలకి కట్టివేసి మరి ఆయన హింసించినటువంటి విధానాన్ని బట్టి తర్వాత ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప శక్తిని గొప్ప బలమును మరి సంసోనికి ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతాము. తర్వాత మరి అవన్నీ కూడా కూలగొట్టినట్టుగా మరి ఫిలిష్తీయుల మీద విజయం పొందినట్టుగా మరి ఆ విజయం పొందిన వెంటనే మరి ఇక్కడికి బెత్షెమెషుకి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాము. మరి అదేవిధంగా మహాశక్తి వచ్చినట్టుగా మంచి బలం వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాము. ఆ బలం వచ్చిన వెంటనే సమస్తం కూడా కూర్చున్నట్టుగా చూడగలుగుతున్నాము. 2 స్తంభాలు పట్టుకుని మొత్తము ఆ వంట కూలిన వెంటనే మొత్తం స్థలాలన్నీ కూడా ప్రజల మీద పడి అందరూ కూడా మరణించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అక్కడే సంసోను కూడా మరణించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అక్కడ మరణించిన తర్వాత మరి తండ్రి అయినటువంటి ఇక చూస్తున్నారు కదా. మొదటిగా ఇక్కడ సంవత్సరాన్ని పెట్టినట్టుగా చూస్తున్నాము. రెండవదిగా మరి ఆ పక్కన ఉన్నటువంటిది రెండవదిగా మరి మనోహ అనే తండ్రి గారు, సంసోన్ గారి తండ్రి గారు మరి 2 ఇక్కడ పెట్టే సమాధులుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. మరి ఈ విధంగా ఇక్కడ పెట్టారు. మరి సంసోను జీవితంలో చాలా అద్భుతమైనటువంటి జీవితం, బ్రతికినటువంటి బ్రతుకు, కడవారి కాలంలో కూడా మరి ఫిలిష్తీయుల మీద ఎంతో అద్భుతంగా విజయం పొంది ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన జీవితంలో ఎంతో అద్భుతంగా మరి జీవించాడు. మరి 2 కూడా మరి తండ్రి పక్కన మరి అదేవిధంగా మనోహ పక్కన పెట్టినట్టుగా మనం చూడగలుగుతున్నాము. ఒక పక్క చూడండి బెత్షెమెషు, మరి అంతా కూడా చాలా అద్భుతంగా ఉన్నటువంటి స్థలంగా మనం చూడగలుగుతున్నాము. ఒక ప్రక్కన చెట్లు, మరొక ప్రక్కన అద్భుతమైనటువంటి కొండలు,
చాలా లోతైనటువంటి మరి కింద నుంచి చాలా ఎత్తైనటువంటి కొండగా పైన చూడగలుగుతున్నాము. చూస్తున్నారు కదా, ఎంతో అద్భుతమైనటువంటి స్థలముగా మరి బెచ్చిమిస్ అంతా కూడా చాలా అద్భుతమైన కొండలు, మరి చాలా అద్భుతమైనటువంటి చెట్లతో నిండి ఉన్నటువంటి స్థలముగా మనము చూడగలుగుతున్నాం. చూస్తున్నారు కదా, ఎత్తైనటువంటి మరి పర్వతములుగా, మరి అటు చూస్తే ఒక పక్కన యెరూషలేము, ఒక పక్కన బెచ్చిమిస్గా మనం చూడగలుగుతున్నాం. చూడండి, మరి చూడండి, చాలా అద్భుతమైనటువంటి ఈ కొండల ప్రదేశం మరి బెచ్చిమిస్లో ఉన్నటువంటి టెల్ జారా, మరి ఆ ప్రదేశంలో ఉన్నాము. మరి బెచ్చిమిస్లో ఎంత అద్భుతమైనటువంటి ఈ ప్రదేశం చూడండి. టెల్ జారా అనే ప్రదేశంలో మరి ఎంత ఎంత అందముగా కనిపిస్తుందో చూడండి. కిందకి లోతైనటువంటి మరి ఎంత కిందగా కనిపిస్తుందో చూడండి. ఆ కింద భాగంలో మరి ఇంచుమించు పైకి మరి 400 మీటర్ల ఎత్తులో మరి ఈ కొండ స్థలం ఉన్నట్టుగా మనం చూడగలుగుతాము. అందమైన కొండలు, అందమైనటువంటి చెట్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. మరి అటువంటి స్థలములో మరి సంసోను, అదేవిధంగా తండ్రి మనోహను ఇక్కడ పెట్టినట్టుగా మనం చూడగలుగుతున్నాము. ఆ ప్రదేశంలోనే మరి పెట్టినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆ ప్రక్కనే ఇక్కడ ఒక మనోహ కాలంలో మరి ఇక్కడ ఒక గుహను తవ్వినట్టుగా, ఆ గుహ తవ్వించి ఆ గుహలో మరి ఇక్కడ ఒక మరి ఎటువంటి గుహ పైన ఎంట్రన్స్ కూడా ఇక్కడ పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ పైన ఇది మూసివేసి ఉన్నది. మరి దీని లోపల చాలా ఒక పెద్ద గుహగా ఉన్నట్టుగా మనం చూడగలుగుతాము. మరి ఆ గుహలో మరి చాలా ఆనాటి కాలంలో మరి మనహ కాలంలో మరి ఈ విధంగా ఒక కొండ పైన ఒక గృహ తొలిపించినట్టుగా మనం చూడగలుగుతున్నాము. ఈ గుహ అంతా కూడా ఒక పెద్ద గుహగా మీకుంటుంది. ఈ గుహ నుంచి మరి ఇలాగ ఈ రూటుగా మరి కిందకి దోవ ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాము. ఈ లోపలికి వెళ్ళటానికి ఒక మార్గముగా ఉన్నది. ఆ మార్గం ఎటు ఉన్నదంటే ఇదిగో చూద్దాం. ఈ విధంగా ఎలాగూ మరి వెళ్ళవలసి ఉన్నది. ఈ విధంగా కిందకి ఎలాగ వెళ్ళి ఇక్కడ నుండి ఈ విధంగా ఇలా ఈ పక్కకు లాగా వచ్చి మరి చాలా ఎత్తైన స్థలంలో మరి ఎడారిలో మరి ఈ కొండ పై ఒక ప్రక్కనే ఇదిగో చిన్న ద్వారముగా ఉంటుంది. లోపలికి వెళ్ళటానికి గృహ ఇదిగో చూడండి. లోపల భాగానికి వెళ్ళటానికి చిన్న దారి ఇదిగో ఇలాగ వెళ్ళి ఇలాగ పైకి వెళ్ళి ఇదిగో దీన్ని ఇలాగ పక్కన ఇలా పట్టుకుని చిన్న స్థలం, మనము ఉంగి వెళ్ళటానికి కూడా ప్లేస్ సరిపోని స్థలంగా ఉంటుంది. ఇలా ఈ విధంగా లోపల మరి ఆ కాలంలో తొలిపించినటువంటి ఈ గుహ ఈ విధంగా లోపలికి ఈ విధంగా ఉంది. లోపల చూడండి, చాలా పెద్దగా ఉన్నది. చూస్తున్నారు కదా లోపల భాగము. లోపల మరి ఇక్కడ చిన్న మరి ఇక్కడ క్యాండిల్స్ అవి కూడా వెలిగించి ఇక్కడ పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇది పైన భాగము ఎంట్రన్స్ ఉంటుంది. చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నది ఇది లోపల ఉన్నటువంటి పై భాగం నుంచి ఈ విధంగా వెళ్తురు కిందకు వస్తుంది. చూడండి, ఇదిగో మరి పై భాగం అంతా కూడా మరి ఏ విధంగా మరి బీటలు తీసేసి ఉన్నదో చూడండి. తర్వాత అదే విధంగా మరి మనోహ కాలంలో ఇదంతా కూడా పెద్ద గుహగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. ఈ లోపల భాగం అంతా కూడా మరి ఇక్కడ ఈ లోపల మరి ఆ విధంగా ఫిలిస్తీన్ల టైంలో మరి ఇబ్బంది పడుతున్న టైంలో ఈ లోపల మరి నివసించే టైంగా ఈ గుహగా ఉండేదని మరి పరిశీలన కూడా చేసుకోవచ్చు. మరి చూడండి, లోపల ఇదంతా కూడా మరి ఎంట్రన్స్కి ఇది కంచి వేసినట్టుగా చూస్తున్నాము. లోపలికి ఏది రాకుండా మరి ఇది విధంగా ఉంచినట్టుగా మనం చూస్తున్నాము. మరి అదేవిధంగా ఈ పక్క అంతా కూడా చిన్న మరి ఈ క్యాండిల్స్తో ఈ విధంగా ఈ పక్కనంతా కూడా పెడుతున్నారు. చూడండి, ఇది ఇక్కడ ఇదంతా కూడా ఒక ప్రక్కనే ఒక వెలుతురు కింద ఉంటుంది. మరి చాలా ఈ విధంగా చేసినట్టుగా మనం చూస్తున్నాము. ఈ గుహలో చాలామంది ఆనాటి కాలంలో ఇక్కడ విశ్రాంతి తీసుకునే వారిగా కూడా ఉన్నట్టుగా మనం తెలుస్తుంది. మరి ఈ ఎత్తైన స్థలంలో ఇటువంటి స్థలంలో లోపల మరి ఇగో పై భాగం అంతా కూడా ఆనాటి కాలంలో మరి ఇలా హోల్ పడినట్టుగా పైన దీన్ని ఇలాగా కంచి వేసి ఉంచినట్టుగా ఉన్నారు. దీన్ని లోపలికి గాలి కానీ వెలుతురు కానీ చాలా అద్భుతంగా లోపలికి వస్తుంది. చూడండి, ఈ లోపల భాగం అంతా కూడా మరి చిన్న
మరి క్యాండిల్స్ వెలిగించి ఇక్కడ పెట్టినట్టుగా మనం చూస్తున్నాము. నైట్ మరి ఇక్కడ నివసించేవారు ఈ విధంగా కూడా ఉంది. చూడండి మరి లోపల భాగం అంతా కూడా ఈ విధంగా ఉంది. సరే ఇదిగో చూడండి, బయటికి వెళ్తున్నాము. బయటికి వెళ్ళే మార్గము చిన్న మరి హోల్ మరి ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇలాగ వంగి ఈ విధంగా ఇలాగ బయటికి వెళ్తారు. మరి ఇంత చిన్న ప్లేస్లో లోపలైతే చాలా పెద్ద మరి గుహగా మనం చూస్తున్నాము. ఇట్ట గుహ అద్భుతంగా మరి లోపల మరి చాలా చల్లదనంగా కూడా లోపల ఉంటుంది కనుక చాలా అద్భుతంగా ఈ లోపల ఉన్న ఈ స్థలము పెచ్చిమిషిలో ఉన్నటువంటి స్థలము. మరి ఈ స్థలంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలముగా మనం చూడగలుగుతున్నాము. మొదటిగా మరి ఇక్కడ సంసోను, అదేవిధమైన సమాధులతో పాటు మరి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలముగా మనం చెప్పగలుగుతున్నాము. ఆనాటి పాత నిబంధన ప్రకారము మరి దేవుని మందసము ఈ విధంగా ఇక్కడ నుండి కూడా ఈ బెచ్చిమేసి నుండి ఈ మార్గం నుండే ఈ విధంగా తీసుకెళ్ళినట్టుగా మనం చూడగలుగుతున్నాము. మరి ఈ మార్గంతో పాటు బైబిల్ ప్రకారంగా మనం పరిశీలన చేసుకుంటే మరి చూడండి ఎంత ఈ విధంగానే వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము. అది మరి ప్రకారంగా చూస్తే ఫిలిస్తీన్లు ఏ విధంగా మరి దేవుని మందసాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అప్పటి నుంచి ఈ విధంగా ఈ మార్గం నుండి తీసుకువెళ్ళినట్టుగా మరి బెచ్చిమెషిలో ఉన్నటువంటి ఈ మార్గం వైపే మరి బండిలెడ్ల మీద దేవుని మందసం వెళ్ళినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మొదటిగా అస్దోతు, రెండవదిగా గాజా, తర్వాత ఎక్రోను, తర్వాత మరి అదేవిధంగా బెచ్చిమెషు, తర్వాత యెరూషలేము మీదుగా ఇలాగా యెరూషలేము వైపు తీసుకువెళ్ళినట్టుగా మనం చూడగలుగుతున్నాము. ఈ మార్గము వైపే మరి ఈ విధంగా మరి బెచ్చిమెషులో చాలా అద్భుతమైనటువంటి స్థలముగా మనం చెప్పగలుగు, చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలము కూడా మనం చెప్పగలుగుతున్నాము. చూడండి మరి ఇంత అద్భుతమైనటువంటి స్థలంలో మేము ఉన్నందుకు వందనములు. చూడండి మరి బెచ్చిమెషులో ఉన్నాము. బెచ్చిమెషులో నుంచి కదా ఒకటి అస్దోతు, 2 అష్కెలోను, 3 మరి గాజా, తర్వాత బెచ్చిమెషు, తర్వాత ఇక్కడ నుండి ఈ విధంగా చూస్తున్నారు కదా కొండల ప్రదేశము. ఆ కొండల ప్రదేశమైనటువంటి యెరూషలేము, ఆ యెరూషలేము వైపుగా మరి దేవుని మందసము తీసుకువెళ్ళినట్టుగా మనం చూడగలుగుతున్నాము. మరి ఈ స్థలంలో నుంచే కదా మరి ఆ స్థలానికి దేవుని మందసం ఎడ్ల మీద తీసుకువెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము. చాలా అద్భుతముగా మరి దేవుని ప్రణాళిక మరి ఏ విధంగా నడిపించినట్టుగా కూడా చూస్తున్నాం కదా. ఇక్కడ సంసోను గురించి ఇక్కడ రాయబడింది. హీ ఈజ్ ఏ హీరో. నిజంగా సంసోను ఒక హీరో, నిజంగా చాలా బలవంతుడు, చాలా ఇజ్రాయేల్ ప్రజలను ఎంతో ఒక హీరోగా మరి ఏ విధంగా బలాన్ని పొందినవాడుగా మనము చూడగలుగుతున్నాము. మరి న్యాయాధిపతి గ్రంథంలో మరి 16వ అధ్యాయము 30 వచనం ప్రకారం, నేను ఫిలిస్తీనులు చనిపోదును గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలము అతడు చంపి వారి శవమును లెక్కి జీవితకాలం అంతే అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అయినగా ఇక్కడ రాసి ఉన్నది. అయితే మనం ఏంటంటే నిజంగా అతను ఒక హీరో. నిజంగా చనిపోతున్న సమయంలో కూడా అతను కూడా చనిపోతాడు. చనిపోతున్న సమయంలో కూడా మరి ఇంటి వారిని అందరినీ కూడా విడిచిపెట్టి మరి ప్రజల కోసం అప్పుడు ఆ సమయంలో కూడా ఇజ్రాయేల్ ప్రజల కోసం ఎంతో బలవంతుడిగా అటువంటి సమయంలో కూడా దేవునికి ప్రార్థన చేసి నాకు ఒక్కసారి బలమిమ్మని మరి ప్రార్థన చేసినట్టుగా, దయచేయి ప్రభువా, నాకు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొను దేవా అని మరి ప్రార్థన చేశాడు. ఇక్కడ నుండే ఒక్కసారి ఈ విధంగా మోడల్గా ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విధంగా 2 చేతులు పైకెత్తి ఇక్కడ ప్రార్థన చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. యెహోవా ప్రభువా, దయచేయి నన్ను జ్ఞాపకం చేసుకొను దేవా అని, ఈసారి మాత్రమే నన్ను బలపరచుము అని ఇక్కడ ప్రార్థన చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాము. ఇక్కడ మోడల్స్గా ఇక్కడ పెట్టి ఉన్నారు. ఈ రాళ్ళు మామూలుగా ఈ విధంగా పెట్టి ఉన్నారు. ఇలాగా సంసోను ప్రార్థన చేసి దేవుణ్ణి బలముతో ఒక హీరోగా మరి సంసోను ఉన్నట్టుగా, నిజముగా ఒక నీతిమంతుడిగా కాకుండా అదేవిధంగా ఒక హీరోగా కూడా మరి ఉన్నట్టుగా మనము చూడగలుగుతున్నాము. మీ వీడియోలు చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ, తీస్తున్న వారికి కూడా వందనాలు తెలియజేస్తూ